హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ వీడియోలో నేను బోండాలు అండ్ దీని కాంబినేషను ఎర్రకారము బాగుంటుంది కదా కాంబినేషను. ఇలా చేస్తే ఎన్నైనా తినొచ్చండి. సో నేను ఎలా చేస్తాను అనేది అయితే చేసి చూపిస్తాను. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయండి. బోండాలు మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తారు, డిఫరెన్స్ ఏముండదండి. కాకపోతే కాంబినేషనే మనకు మెయిన్. బోండాల్లోకి ఏది బాగుంటుంది టేస్ట్ అనేది కమెంట్ అయితే చేయండి. బోండాల కోసం మనం సపరేట్గా బ్యాటర్ అయితే నేనేం ప్రిపేర్ చేయనండి. దోశకు వేస్తాను కదా, సో దాంతోనే బోండాలు అయితే చేస్తాను. సో నేను కొంచెం పిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి 2 to 3 స్పూన్స్ అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేశాను. 1/2 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సోడా ఉప్పు యాడ్ చేశాను. కలిపి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ఎర్రకారం అని చెప్పాను కదా, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఎండుమిరపకాయలు, టమాటా ఒకటి తీసుకున్నాను, 2 ఆనియన్స్ అండ్ వెల్లుల్లి. యాక్చువల్గా ఎర్రకారంలో చాలామంది టమాటా వేయరండి. నేను చిన్నదైతే ఒకటైతే వేస్తున్నాను. టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది, బాగుంటుంది. సో పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి అన్నీ అయితే కొంచెం వేపుతున్నానండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. యాక్చువల్గా నేను చింతపండు వేయడం మర్చిపోయానండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి మీరు దీంట్లో. యాక్చువల్గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీకి వేసుకొని తిరగమాత పెట్టుకుని కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఫ్రై చేసి మిక్సీకి అయితే వేశాను, తిరగమాత అయితే పెట్టేశానండి. కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అండ్ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశానండి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా చట్నీ, సో దాంట్లో అయితే యాడ్ చేసుకోవడమేనండి. సో నేనైతే యాడ్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా నేను బోండా కోసం, సో పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసేసానండి. ఆయిల్ యాడ్ చేసి బోండాలు అయితే వేసేస్తున్నాను. సో నేను చేతితో వేయాలంటే ఆయిల్ పడుతుందని కొంచెం భయం అండి. సో నేనైతే గంటితో అయితే వేస్తాను, ఒక్కొక్కసారి చేతితో కూడా వేస్తాను. బోండాలకి ఎర్రకారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఇంక ఫైనల్గా బోండాలు అయితే రెడీ అయితే అయిపోతున్నాయండి. బోండాలు అయితే షేప్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇది మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నా పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.